హిందూయిజం అంటే క్యాస్ట్ అని అడిగారు కదా. హిందూయిజం ఈజ్ నాట్ క్యాస్ట్ అండి. ఎందుకంటే హిందూయిజంలో ఓన్లీ వర్ణ అనేది చెప్పారు, 4 వర్ణాలు చెప్పారు, కానీ ఇన్ని వేల కులాల గురించి చెప్పలేదండి. ఎక్కడా చెప్పలేదు, ఎక్కడా చెప్పలేదు. నేను ఛాలెంజ్ చేసి రాశాను, ఎక్కడ చెప్పారో చెప్పండి చూడండి అని. మనుస్మృతిలో ఉన్నది అంటే మనుస్మృతి టైంకి అప్పటికే సమాజం బాగా డెవలప్ అయింది. మనుస్మృతి టైంకి ఏదో 1,00,000 మంది ఉన్నారు, ఆ 1,00,000 మందిని కూర్చోబెట్టి వరే నువ్వు సకల్పం చేయి, నువ్వు మంగళపం చేయి, నువ్వు ఇది చేయి అని చెప్పని మనువు చెప్పినాడు అని కాదు, అట్లా కాదు. మనుస్మృతి మీరు చూసిస్తే దానిలో 3 సెక్షన్స్ ఉన్నాయి, 3 ఇది ఒకటి ఆచారకాండ, ఆచారాలు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆచారాలు. వ్యవహారకాండ అంటే ఇప్పుడు ఉన్నటువంటి జ్యూరిస్ప్రుడెన్స్, సివిల్ అండ్ క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్స్. 3వది ప్రాయశ్చిత్త కాండ అని. సో 1వది 3వది మనం పక్కన పెడితే వ్యవహారకాండ తీసుకుంటే, వ్యవహారకాండలో ఇప్పుడు ఈ రోజు మనకు ఐపీసీలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి డిస్ప్యూట్స్ కూడా, ఇంక్లూడింగ్ ఫాల్స్ ఎవిడెన్స్ అండ్ దెన్ ఫాల్స్ డాక్యుమెంట్స్, ఇవన్నిటి కూడా ఎంత మోడర్న్ టెక్నాలజీ మారిండొచ్చు కానీ విషయం అదే. సో ఇప్పుడు ఉన్నటువంటి ఆల్ పాయింట్స్ ఆఫ్ డిస్ప్యూట్ అప్పుడు కూడా ఉన్నాయి. సివిల్ లిటిగేషన్, క్రిమినల్ లిటిగేషన్, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో అప్పుడు సొసైటీ బాగా డెవలప్డ్ సొసైటీ. ఇప్పుడున్న క్రూకెడ్నెస్ అప్పుడు కూడా ఉన్నది, క్రూకెడ్నెస్ లేదని కాదు. సో కాబట్టి మనుస్మృతిలో ఆయన ఏదో కొన్ని కాస్ట్ల గురించి రాశాడు కదా, అప్పుడు ఆల్రెడీ ఉన్నాయి అవి, ఈయన కొత్తగా పెట్టింది కాదు అది. ఆల్రెడీ హంటర్స్, ఇప్పుడు మనుస్మృతి కాలానికే అంత సొసైటీ డెవలప్ అయింది, అడవుల నుంచి వస్తువులు తెచ్చేవాళ్ళు ఉన్నారు కదా. సో ఆ క్యాస్ట్ ఆల్రెడీ ఉన్నది. సో ఆయన ఈ వర్ణం నుంచి ఇదిగో ఇది ఈ శంకర వీడు ఆ వర్ణంలో ఉంటాడు, ఇది ఈ వర్ణంలో ఉంటాడు అని చెప్పిన బహుశా ఆయన ఈ ఉండాలి అని ఏం రాయలేదు, ఆ వర్ణంలో ఉన్నాడు అని చెప్పని రాసినాడు, కానీ ఉంటాడు ఉండాలి అని ఏం లేదు. ఆయన చెప్పింది కూడా 40-50 కులాల గురించి చెప్పాడు, కానీ ఇప్పుడున్నటువంటి దేశమంతటిని కూడా 4,000 కులాలు చెప్పలేదు కదా. మనువు అనేటువంటి వాడు ఎక్కడో కార్నర్లో కూర్చొని ఆ ఏరియాలో సంబంధించి రాసినటువంటి పుస్తకం కదండి. ఇప్పుడు భారతదేశంలో ఇంత భారతవర్షం, విశాలమైనటువంటి భారతవర్షంలో ఇంక మనువు తర్వాత, మనుస్మృతి తర్వాత మళ్ళీ 30-40 స్మృతులు వచ్చినాయి కదా. యాజ్ఞవల్క స్మృతి అని, పరాశర స్మృతి అని, నారద స్మృతి అని, వ్యాస స్మృతి అని, రకరకాలైన స్మృతులు వచ్చాయి కదా. నేను ఒకప్పుడు ఆ స్మృతులపైన చేద్దాం అనుకున్నా నా పిహెచ్డి. తర్వాత ఏది వేస్ట్ ఆఫ్ టైం, ఇదేం పోలీసులో చేస్తున్నది ఇదే పని, మళ్ళీ దాన్ని చూడడం ఎందుకని చెప్పని నేను దీనిలోకి చేరాను, ఇది వేదాంతంలోకి వచ్చాను.